చెల్లించుకుంటున్నాను. నేనైతే ఎటువంటి జ్ఞానం లేని దాన్ని. దేవుడి జ్ఞానము అసలకే లేనట్టి దాన్ని. ఇంకొకటేందంటే, అది లోక సామెత ఉంది గదా! ఏంటిదంటే, పొట్ట కోసిన అక్షరం ముక్క రాదు అని. అట్టా చదువు లేదు నాకు. నా తల్లి తండ్రులకి మేము 10 మందిమి తోబుట్టువారమి. మేము ఐదుగురుము అక్కలు చెల్లెలమే, ఐదుగురు అన్నతమ్ములమే. అయితే ఎవరికి రక్షణ లేదు. ఆ ఆడపిల్లల్లో ఐదో అమ్మాయిని నేను. మగపిల్లలు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఎవరికి రక్షణ లేదు. అయితే నేను కో నా తల్లిదండ్రి కుటుంబంలో నేను, రెండో అన్నయ్య దేవుణ్ణి ఎరుగుతా వచ్చినాం ఇప్పుడైతే. రెండో అన్నయ్య గుంటూరు దగ్గర శ్రీబోలు ఆయన పాస్టర్గా చేస్తా ఉంటాడు. అట్టా జరుగుతుండగా కొన్ని సంవత్సరాలకి పెళ్ళి అవుతా వచ్చింది నాకు. క్షమించండి. ఇట గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లా పిడిగిరాల మండలం కరాలపాడు అని మా అమ్మగారిది. కొన్ని సంవత్సరాలు తర్వాత ఇట్ట పెళ్ళి అయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకి బాబు పుట్టిండు. బాబు పుడతా వచ్చిండు. ఆ తర్వాత 3 సంవత్సరాలకి పాప పుడతా వచ్చింది. 2008లో దావీదుని దేవుడు రక్షిస్తా వచ్చిండు. అప్పటికి నాకు విశ్వాసం లేదు, మారు మనసు లేదు, అసలుకి తెలియదు. దేవుడు సత్యమేందో దేవుడేందో అసలుకి తెలియదు. అయితే తనతో పాటు నేను కూడా బాప్టిజం తీసుకుంటా వచ్చినాను. అక్కడ నుంచి ఇంకా కుటుంబంగా కలిసి మందిరానికి పోవటం జరుగుతూ వచ్చింది. వస్తున్నాం ఇట్టా వాక్యం వింటా వస్తున్నాము. కుటుంబంగా మళ్ళా ప్రార్థనలో పెట్టుకోవటం, కుటుంబంలో పిల్లలతో కలిసి ప్రార్థన పెట్టుకోవటం, తను వాక్యం చెప్పటము, ఈ విధంగా జరుగుతూ ఉన్నదండి. 2014లో అక్కడ నర్సరావుపేట నుంచి ఇక్కడ హైదరాబాద్కి మేము రావటం జరుగుతుంది. అప్పటికి కూడా నాకు సరైన విధానం లేదు, తెలియదు అసలుకి. అక్కడే ఇంకా దావీదు ఇంకా ఇక్కడికి వచ్చినాక మందిరానికి పోవాలి కదా అని అక్కడే మేము అక్కడ వెళ్ళిన సంఘానికి అక్కడ నెంబర్ తీసుకొని పాస్టర్ గారికి దావీదు ఫోన్ చేయటం జరుగుతూ వచ్చింది. ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారిది నెంబర్ ఇచ్చారు. పాస్టర్ గారికి దావీదు ఫోన్ చేసి ఇట్లా కనుక్కొని ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మందిరానికి మేము కొనసాగటం అనేది జరుగుతూ వచ్చింది. ఇక్కడ మేము అక్కడ అంటే నాకు తెలియనప్పుడు కూడా అక్కడ వాక్యం వింటా వచ్చాను కానీ విన్నాను సేపు అనమాట. తర్వాత నాకు గుర్తుండదు, తెలియదు అసలుకి. అయితే ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చినాక కూడా వాక్యం అంతా బాగుంది, ఒక క్రమం బాగుంది. పాస్టర్ గారు కూడా చాలా ఎంతగానో ఆదరించటం కానీ, ధైర్యపరచటం కానీ, బలపరచటం కానీ, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఇట్లా చేసి ఇట్లా జరుగుతూ వచ్చింది. ఇట్లా ఆర్థిక విషయాల్లో కూడా పాస్టర్ గారు మాకు సహాయం చేస్తూ వచ్చిండు. పిల్లల విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కూడా మేము వాక్యం ద్వారాగా వాక్యం బాగుంటా వచ్చింది. అయితే నాకు తెలియదు ఇన్నాంతసేపు అనమాట. ఎట్ట ఆరాధన చేయాలా, ఎట్ట ప్రార్థన చేయాలా అన్నది అసలుకి తెలియదు అనమాట. వింటున్నాను కానీ తెలియదు. చెప్పినంతసేపు విన్నంతసేపు బాగా అర్థం అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏమి గుర్తుండదు. ఆ ప్రకారం ప్రార్థన చేయలేను, ఆరాధన చేయలేను అనమాట. అయితే దేవుడు నాకు మంచి సంఘంనే ఇచ్చిండు. ప్రార్థన చేసే సంఘంనే నాకు వరకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఆ విధంగా జరుగుతూ ఉన్నది. కుటుంబంలో ఏంటంటే తెలియకుండా తొందరపడి నేను మాట్లాడుతాం అంటే ఆలోచన చేయక వేరే ఉద్దేశంతో కాదండి, తప్పుడు ఆలోచనతో అయితే కాదు, కానీ తొందరపడి నేను మాట్లాడతాను. తొందరపడి మాట్లాడి
ఆ తర్వాత నేను ఒకటని, తను ఒకటని అట్లా కొంచెం 2 మాటలు, 3 మాటలు, 4 మాటలు అట్లా పెరిగి అట్లా ఉండేదనమాట. వేరే ఉద్దేశం తప్ప ఆలోచనతో అయితే నేను మాట్లాడనండి. ఆలోచన చేయకనే అట్లా మాట్లాడుతూ గొడవలు అట్టా చిన్న చిన్న సమస్యలన్నయి, బలహీనతలన్నయి అని ఉంటా వచ్చినియి. అయితే అట్టా జరుగుతుండగా ఇంగా అట్నే కొనసాగుతుంది. ఆహ్, మందిరానికి వెళ్తన్నాం, వత్తన్నాం, వింటున్నా. అయితే ప్రార్థన చేసేవారిని చూసి, ఆరాధన చేసేవారిని చూసి, ఒకవేళ ఇట్ట చేయాలేమో, నేను గూడా అట్ట చేయాలి అని అనుకునేదాన్ననమాట. ఇట్ట గ్రూపులుగా గూడా ప్రార్థన చేపించేవాడు పాస్టర్ గారు. అయితే ఇట్టా ఇంగా కలిసి ప్రార్థన చేసేటప్పుడు వాక్యానుసారంగా చేసేవాళ్ళనమాట. వాక్యానుసారంగా వాక్యం ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు. అన్ని అంశాలు బాగా చేసేవాళ్ళు. అయితే నేను అనుకునేదాన్ని ఇట్ట చేయాలి గావాలి. నేను గూడా ఇట్టా చేత్తాను. చే చే చేయాలి అని అనుకునేదాన్ని. అయితే నేను చేసేటప్పటికి నాకసలు వాక్యం గుర్తుండదు. వాక్యానుసారంగా ప్రార్థన చేయలేను. ఆరాధన చేయలేను. అదేందో ఒక భయంలాగా ఉండేదన్నమాట. అయితే ఇంగ అట్టా జరుగుతా ఉంది. ఇట్లా సా కుటుంబంలో ఇట్లా పరిస్థితులు, కొన్ని కొన్ని బలహీనతలు, లోపాల వల్ల అయినా దేవుడు ఎంతగానో మా కొరకు సంఘము ఇచ్చి, మా కొరకు ప్రార్థన చేస్తా వచ్చింది సంఘము. ముఖ్యంగా నా కొరకైతే నేను ప్రార్థన చేసే సంఘాన్ని దేవుడు ఇచ్చినాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలియదు. తెలియపోయినప్పుడు గూడా దేవుడు ఎరిగిన దేవుడు కనుక ఆయన ఏం చేస్తా వచ్చిందంటే కొన్ని బలహీనతల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా దేవుడు స్వస్థపరుస్తా వచ్చిండనమాట. ఇంట్లో కుటుంబంలో దావీదు ప్రార్థన చేసినప్పుడు గూడా పిల్లలకైనా, నాకైనా గానీ ప్రార్థన చేసేవాడు. దేవుడు ఎంతో అద్భుతంగా స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాలు ఇచ్చేవాడు. చాలా అట్ట బాగుంటుంది. అట్నే నడుస్తా ఉన్నది. తర్వాత గత 2004 సంవత్సరాల క్రితం కూడా అండి. అప్పటి వరకు నాకసలేమి తెలీదనమాట. ఎందుకంటే తెలీదు. వాక్యం వినటం వరకే, పోవటం వరకే, రావటం వరకేననమాట. పోవటం, రావటం వరకే ఇట్లా జరుగుతా ఉన్నది. అయితే 2024లో ఇదే నెలలో, ఇది ఇది ఏ నెల అంటే ఏప్రిల్ నెల. ఇదే నెలలో 2024లో ఇదే నెలలో చివరి వారంలో నేను వాక్యం వింటా వస్తున్నాననమాట. వాక్యం ఏంటంటే ఆ వాక్యం ఒకసారి మాట ఏమని వచ్చిందంటే, ఒక నూతన క్రియను నేను చేయిస్తున్నాను. దాని నుంచి ఆలోచన చెయ్యవా నువ్వు అని వాక్యం వచ్చిందనమాట. వస్తే అప్పటికి నాకేం తెలీదు. అంటే అది చెప్పినప్పుడు ఆహ్, అది నాకే చెప్పినట్టు అనిపించింది గానీ, దాని గురించి నేనైతే ఇంగా అసలు ఆలోచన చేయలేదు, వినలేదు. ఆ తర్వాత అది అట్ట జరిగిపోయింది అదే నెలలో. మళ్ళా నేను యథావిధిగా మళ్ళా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్న తర్వాత నైట్ పూట ఏం చేసేదాన్నంటే ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటా టైం అయితే చూడలేదు గానీ నైట్ పూట టైం అయితే చూడలేదు గానీ ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ అట్నే కూర్చున్నా. కళ్ళు మూసుకొనే ఉన్నాను. నాకు ముందుగా నా ముందు ఒక వెలుగు, నా ముందు వెలుగు అట్టా చాలా సేపు కనపడతా ఉంది. నేనైతే కళ్ళు మూసుకొనే ఉండా. కళ్ళు మూసుకొని ఉండా. నాకే నేను ప్రార్థన చేసుకుంటానే ఉండా. కళ్ళు తెరవలేదు. లేతే భయపడలేదు. ఇంకా ఏది గూడా జరగలేదు గానీ, నా ముందు వచ్చి వెలుగు అట్టనే నిలబడిపోయిందింక. అట్టా కొద్దిసేపు నేను చూశాను. ఎట్ట చూశానంటే నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను. ఎలుగుని నేను చూస్తున్నాననమాట. కొద్దిసేపు మటికి అట్టా చూత్తా ఉన్నా వెలుగుని. కొద్దిసేపు తర్వాత కనపడలేదు. ఇంగ టైం ఎంతో నేను చూడలేదు గానీ, ఇంగ చేసి ప్రార్థన చేసి నేను పడుకున్నా అనమాట. పడుకున్నా. ఇంగ యథావిధిగా నా పని నేను చేసుకుంటున్నా. మామూలుగా కూడికలుంటే కూడికలు వింటాను. ఇట్టా రావటం, చర్చికి రావటం, పోవడం ఇట్టా జరుగుతా ఉందనమాట. అయితే ఇట్టా జరిగినాక 2, 3 రోజులకి ఏం జరిగిందంటే, 2, 3 రోజుల తర్వాత దావీదు నాకెళ్ళి చూసి అంటండు, "నీలో ఎలుగు కనబడుతుంది. నిన్ను దేవుడు ఎలిగించిండు. నీలో ఎలుగు కనపడుతుంది. ఏం జరిగింది ఏంది చెప్పు" అని అంటుండు.
అప్పటికి నాకేం తెలీదు అసలకి. ఎలుగైతే కనపడింది గానీ, అప్పటికి నాకసలు తెలీదు. ఎందుకు అంటే దే దే మామూలుగా పోవటం, రావటమే కానీ ఒకవేళ యేసుప్రభుడు సిలువనేత్తారు, చనిపోతాడు, లెగుతుడు. ఇదే గాని ఈయన సత్యవంతుడు, ఈయన నీతిమంతుడు, యథార్థవంతుడు, లేతే ఈయన్నిటి యథార్థంగా ఆరాధించాలి, ఈయన ఆత్మతో, సత్యమతో ఈయన్ని ఆరాధించాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి వాక్యానుసారంగా అని అన్నది అస్సలకి తెలీదనమాట. అప్పుడు ఇంకా అప్పటికి నాకు తెలీదు ఇంకా. తెలియపోతే దావీదు ఇట్ట నీలో ఎలుగు కనపడుతుంది. దేవుడు నిన్ను ఎలిగించిండు. ఏం జరిగింది? ఏంది అసలు చెప్పు చెప్పు అంటాడు. అప్పటికి కూడా నాకు ఆలోచన రాలేదు కనీసం ఇట్ట చెప్దామనని. నేను అప్పుడు తను అడిగినాక కూడా వెంటనే చెప్పలేకపోయాను. నాకు తెలియలేదు కాబట్టి. అయితే ఆ తర్వాత ఇంక నేనేం చేశానంటే ఇట్లా ఇది దావీదు అంటుండు ఏందని అప్పుడు మళ్ళా నేను ఏదో ఇది ప్రార్థన చేసుకుంటా ఉంటా అనమాట ఒక్కదానిగా ఉన్నప్పుడు. చేసుకుంటున్నప్పుడు అప్పుడు నాకు ఒక దేవుడు ఆలోచన ఇచ్చిండనమాట. ఇట్ట నాకు వెలుగు కనపడతా వచ్చింది కదా! ఇట్ట దేవుడు నన్ను వెలిగించిండు కదా! దేవుడు అదే కావాలి నన్ను వెలిగించిండు. దావీదు అదే కావాలా వెలిగించిండు నీలో వెలుగు కనపడుతుంది అని అన్నాడని అప్పుడు నాకు ఆలోచన తట్టిందండి. ఆ విధంగా దేవుడు నన్ను ఈ విధంగా వెలిగించటం, రక్షించటం, దర్శించటం అనేది జరుగుతా వచ్చిందండి. ఇదే నెల ఏప్రిల్ నెలలో 24 అది 24లో అండి, చివరి వారంలో. అక్కడి నుంచి ఇంకా ఏం జరుగుతా ఉందంటే ఇంకా ఇనే కొందుకు విశ్వాసం కలుగుతుంది కదండి. ఇంకా నాకు అర్థమైపోతుంది ఇంకా దేవుడు ఎప్పుడైతే నాకు కనపడతా వచ్చిందో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఇంక అప్పుడే గ్రూపులుగా కూడా గ్రూపులుగా చేయబడుతూ వచ్చింది ప్రార్థన చేయటం కూడా అదే సమయంలో. అయితే ఇంక నేను కూడా గ్రూపులో జాయిన్ అవుతా వచ్చినాను. జాయిన్ అయినాక ఆంటీ ఉంది కదా, ఆంటీ వాక్యం చెప్పటము, గ్రూపులో సిస్టర్స్ ఉన్నారు కదా ప్రార్థన చేయటము, అట్లా వాళ్ళని చూసి ఏం చేసేదాన్ని ముందు వినేదాన్ని. నేను కూడా అసలు నేను ఎట్ట చేస్తాను ఏందన్నది నాకు తెలియదు కానీ ఇంకా చేసిన తర్వాత నేను కూడా ప్రార్థన చేసేదాన్ని అనమాట. నాకు అప్పుడు వాక్యం అర్థం అవుతూ ఉంటుంది. వాక్యం అర్థం అవుతూ ఉంటుంది. ఆ ప్రకారం ప్రార్థన చేయగలుగుతున్నాను. ఇట్ట చేయాలి కదా అని నేను కూడా ఇద్దరు ముగ్గురు చేసిన తర్వాత ఇన్నాక నేను కూడా చేసేదాన్నట్ట. అట్ట దేవుడు నాకు నేర్పిస్తా వచ్చిండు. వాక్యం అర్థం అయ్యేలాగా, అర్థం చేసుకునేటట్టుగా, వాక్యానుసారంగా ప్రార్థన చేసేటట్టుగా, ఆరాధన చేసేటట్టుగా ఇట దేవుడు నాకు నేర్పిస్తా వచ్చిందనమాట. అట్ట రక్షించిన కానుంచి ఈ విధంగా ఆత్మీయంగా ఎట్లా కొనసాగుతా ఉన్నాము. అయినా కానీ మళ్ళా తర్వాత తెలియకుండా మళ్ళీ కొన్ని పొరపాట్లు అనమాట. కొన్ని మళ్ళా ఆత్మీయ ఈ ఈ ఈ బా ఈ ఈ పొరపాట్లు ఏంటంటే ఆత్మీయమైన పొరపాట్లు. అంటే నాకు తెలియక కొన్ని పొరపాట్లు నా వల్ల కొన్ని సార్లు ఇట్నే సమస్యలు ఏమైనా బలహీనతలు కుటుంబంలో ఇట్లా జరుగుతూ వచ్చినాయి అనమాట. అయితే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇంకా వాక్యం వినే కొందుగా ఏ వాక్యం ఏదైతే నేను వింటా వస్తున్నానో ఆ ప్రకారం నేను వినేటప్పుడు ఇట్లా ఒకప్పుడు నేను ఎట్ట ఉంటా వచ్చాను. ఒకప్పుడు నాకు దేవుడే తెలియదు కదా అసలుకి. నాకు విశ్వాసం అంటేనే తెలియదు, మారు మనసు అంటేనే తెలియదు అని ఒకప్పుడు నేను ఎట్టున్నాను, ఇప్పుడు ఎట్టుంటున్నాను అన్నది ఇంకా నేను వాక్యం వినే కొందుకు నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఆలోచిస్తా ఒకప్పుడు నేను అట్టున్నా కాబట్టి దేవుణ్ణి ఎరగనప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగినాక ఈ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తుండు. అంటే అది ఏంటంటే ఏమంటారు, అది దేవుణ్ణి ఎరగపోవటం కూడా పాపం కాబట్టి అసలు తెలియదు, ఎరగలేదు కాబట్టి కొన్ని లోపాలు, పొరపాట్లు ఇట్లా జరుగుతూ వచ్చినాయి అనమాట. ఎరిగినాక కూడా దేవుడు రక్షించినాక కూడా వాక్యం వింటున్నప్పుడు కూడా పూర్తిగా సరైన అవగాహన లేకుండా, అనుభవం లేకోకుండా ఇట్లా కొన్ని జరుగుతూ వచ్చినాయి అనమాట. జరిగే కొందుకు ఇంకేమవుతుందంటే ఇంకా ఇది కాదు అసలుకి, ఇది ఇంకా వాక్యం వింటున్నాను కదా ఇట్లా గ్రూపుల ద్వారాగా ఇట్లా
మందిరానికి రావటము, లోపాలు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. మనం విడిచిపెట్టిన వాటి వైపు పోకూడదు, చేసినవి చేయకూడదు అని మళ్ళా అట్నే వాక్యం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని బట్టి నేనేం చేస్తానంటే అప్పుడు ఇంక నాతో దేవుడు మాట్లాడినట్టే ఉంటుంది. నాకే చెబుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించిద్ది అనమాట. అప్పుడు నేనేం చేస్తానంటే నిజమే కదా ప్రభువా, ఇదిగో ఈ పొరపాటు చేశాను కదా, ఇదిగో ఈ లోపం నాలో ఉన్నది కదా, ఇదిగో నేను ఇట్ట తప్పిపోయాను కదా ప్రభువా, నన్ను క్షమించు, నన్ను ఆ విధంగా లేకుండా నా సహాయం చేయ ప్రభు అని నేను ఆ విధంగా ప్రార్థన చేయటం అన్నది ఇంకా చేస్తున్నాను అనమాట. అయితే ఆ విధంగా దేవుడు ఇంకా ఈ సరి చేస్తూ నడిపిస్తుండు, ఆత్మీయంగా బలపరుస్తుండు, కడతా ఉన్నాడు, నడిపిస్తా ఉన్నాడు అనమాట. అయితే ఇది ఇప్పుడు ఇది వాక్యం మనం ఇంటా వచ్చింది కదా, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు ప్రతి మనిషిని లోకంలోకి వచ్చి ప్రతి మనిషి అంటే ఆ వాక్యం ఏం చేసిందంటే నిజంగా నాకు తెలియనప్పుడు కూడా ఆ వాక్యం దేవుడు నా జీవితంలో అది చేస్తా వచ్చింది అనమాట. అది ఇప్పుడు ఏమైందంటే నమ్ముతా వచ్చిన నేను ఇంకా దేవుణ్ణి నమ్ముతా వచ్చిన. దేవుడు ఈ వాక్యం చెప్పిండు కదా, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చిండు, ఆ ప్రకారమే దేవుడు చేస్తా వచ్చిందని నాకు ఇంకా నమ్మకం అన్నది కలుగుతా వచ్చింది, విశ్వాసం అన్నది కలుగుతా వచ్చింది అనమాట. అందుకని ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే నేను సరిచేయబడతా ఉంటున్నానో, ఎదుగుతా ఉంటున్నానో, ఆత్మీయంగా బలపడతా ఉంటున్నానో, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఒప్పుకోవటం ద్వారాగా అవన్నిటిని దేవుడు క్షమించి తీసివేస్తాను, వాటి నుంచి విడిపించుతా ఉన్నాను అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ విధంగానే దేవుడు తోడుగా ఉండి నడిపించుతా వచ్చిండు. ఆ విధంగా దేవుడు తోడుగా ఉండి నడిపించిండు కనుక ఇప్పుడు నా జీవితంలో ఏంటంటే నేను నా సొంతంగా అన్నది చేయటానికి లేదు. ఎందుకంటే దేవుడు కొన్ని కొన్ని ఆలోచనల ప్రకారము, ఆయన నడిపింపు ప్రకారము ఆయన నడిపించుతున్నా అనమాట. ఎందుకంటే నా సొంతంగా అయితే నేను అసలు నడవలేనేమో, నిజంగా చెబుతున్నాను. నా సొంతంగా నేను అసలు నడవలేను, అంత ఆసక్తి నాకు ఉండేది కాదు. కానీ దేవుడు ఆ విధంగా చేసిన తర్వాత, రక్షించిన తర్వాత, వెలిగించిన తర్వాత నన్ను దేవుడు నడిపించుతుండు. దేవుడు నడిపించి దేవుడే బలపరుస్తుండు. ఆయన ఆత్మతో నింపుతా ఉండు. ఏదైతే నేను ఆయనకి ఇష్టం లేదు, ఏది చిన్నదైనా కానీ, కనీసం నేను పిల్లలను మీద అరిచినా కానీ నెమ్మది ఉండదు నాకు. అలా నాకు ఎందుకో దేవుడు అటువంటి బంధాన్ని, ఆ సంబంధాన్ని నాకు వేర్పాటు చేస్తా వచ్చిండు. దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి జ్ఞానం లేదు. నా గత జీవితం ఏదో నాకు తెలుసు, అది ప్రభువుకి తెలుసు. ఆ జీవితం నుంచి విడిపించిండు, ఆ జీవితం నుంచి ప్రభు ఒప్పింపజేస్తా వచ్చిండు. మళ్ళా అక్కడికి పోకూడదని ప్రభు మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన జీవవాక్యము నన్ను హెచ్చరిస్తా ఉండు. నన్ను హెచ్చరించినప్పుడు అది అది నేను సరిగా లేను అని, ఎప్పుడైతే సరిగా లేకుండా ఉంటానో అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంపటే నాతోనే మాట్లాడుతుండు, నాకే చెబుతుండు. సరే నా ఇంట్లో నా బిడ్డలు ఉన్నారు, లేకపోతే నా భర్త ఉంటుండు, వాళ్ళకి చెబుతున్నాడు అనుకోవచ్చు కదా. లేదు, దేవుడు నాతోనే మాట్లాడుతుండు, నాకే చెబుతుండు, నేనే సరిగ్గా లేను. ఇదిగో ఒకవేళ ఈ పొరపాటు జరిగిపోయింది, ఈ ఆలోచన వచ్చింది అని నీ అమ్మటే కూడా ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను అంటే ప్రభు మళ్ళా నాకు సమాధానం ఇచ్చే వరకు కూడా నేను ప్రభుతో ఆ విధంగా సమ్మతి పడతా ఉంటానన్నమాట. ప్రభు ఆ విధంగా నన్ను నడిపించే దేవుడుగా ఉంటా వచ్చిండు. దేవుడు ఇట్టి కార్యాలు చేస్తా వచ్చిండు. దేవునికి ఎంతో నేను రుణస్తురాలుగా, మరి రుణస్తురాలని రుణపడి ఎంతైనా నేను రుణపడే నేను ఉంటాను దేవునికి. అంత మాత్రమే కాకుండా మరి దేవుడు ఇంతవరకు కూడా ఈ విధంగా తోడుగా ఉండి నడిపించుతా ఉన్నాడు. ముందు కూడా ఇంకా దేవుడే ఆయన యొక్క అధికారంలోనే, ఆయన యొక్క ఉద్దేశంలోనే, ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు కనుక. ఎందుకంటే ఇప్పుడు నా సొంతంగా నేను ఏదైనా చేయాలన్నా కానీ చేయలేను. ఆయన యొక్క ఉద్దేశం లేకుండా కూడా నేను ఏదైనా చేయాలన్నా చేయలేకపోతున్నాను.
ఎందుకంటే ముందు నేను ఏదైతే ఆయనకి విరోధంగా ఆలోచన చేస్తానో ముందు నాకు నెమ్మది అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఆ తేడా నాకు తెలిసిపోతుంది. నాకు ముందుగా ఆయన తెలియపరుస్తూ ఉంటుండు. నెమ్మది అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆయన చిత్తానుసారంగా నేను ఉంటానో అప్పుడు దేవుడు నడిపించే దేవుడుగా ఉంటుండు. ఆయన తోడుగా ఉండే దేవుడుగా ఉంటున్నాడనమాట. అయితే దేవుడు ఇంతవరకు కూడా ఈ విధంగా కార్యం చేసి తోడుండి నడిపిస్తుండు. అట్టనే మరి నా కొరకు కూడా సంఘం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నది. సంఘమునకు కూడా ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను నేనైతే. అయితే మళ్ళా వెనక్కి పోకోకుండా ముందుకే విశ్వాసంతోటి, అంటే పరిస్థితులు బట్టి అనేక సార్లు ఏమంటారు, అదే పక్కకు పెట్టేదానిగా ఉంటున్నాను. పరిస్థితులు ఉంటున్నాయి, కుటుంబం ఉంటుంది కాబట్టి. కానీ దేవుణ్ణి నేను దుఃఖ పెడుతున్నాను అటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు కదా అని మళ్ళీ అదొక ఆలోచన. అట్నే మీరు ప్రార్థన చేయండి. దేవుడే సహాయం చేయాలి, దేవుడే మేలు చేయాలి, సమకూర్చాలి. నాకు బిడ్డలు ఉన్నారు, నా అంతా అయ్యారు బిడ్డలు చదువులు ఉంటున్నాయి, భవిష్యత్తు ఉంటున్నది. దేవుని సంతోష పెట్టాలి. దేవుడు మాట్లాడే మాట అది అది ఆయన చిత్తానుసారంగానే వస్తుంది. ఎందుకంటే నేను ఒకటి గ్రహిస్తా వచ్చిన అనమాట. అది సేవకుల ద్వారాగా మాట్లాడినా, వాక్యం ద్వారాగా మాట్లాడినా కానీ ఆ దేవుని కానుంచి రాకుండా సొంతంగా అయితే ఏది రాదు అనేది ఒకటి నేను గ్రహించగలుగుతూ వచ్చాను అనమాట. ఆ ప్రకారమే నేను కొనసాగటం అనేది జరుగుతుంది. విశ్వాసాన్ని బట్టి దేవుని నడిపించుతున్నాడని ఒక నమ్మకాన్ని బట్టి నేను కొనసాగుతున్నాను. ఆ విధంగా మరి ముందు కూడా దేవుడే మరి మేలు చేసి నడిపించాలని, అన్ని విధాలుగా ఆయనే సహాయపడుతూ రావాలని, మీరందరూ మరి ప్రార్థన చేయాలని, ఇట్టి విధంగా తోడుగా ఉండి నడిపించును గాక.